ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆగస్టు 23 నుండి దేవుని కడపలో అష్టబంధన మహా సంప్రోక్షణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలశ ప్రతిష్ఠ, కలశారాధన. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం. ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం. కూరగాయల దాతలతో టీటీడీ అదనపు ఈవో సమావేశం. సరఫరా, నిల్వ, నాణ్యత తదితర భవిష్యత్ అవసరాలపై దాతలతో సుదీర్ఘ చర్చ. ఒంగోలు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగమన్నార్లకు హంసవాహన సేవ. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలను ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఎదుట కలశాలను కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, పుష్పార్చన, నివేదన, హారతి కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం అర్చకులు, టీటీడీ అధికారులు కలశాలతో ఆలయ ప్రదక్షిణ గావించి విమాన గోపురంపై పుష్పాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి విమాన గోపురంపై కలశ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. విజయవాడ నగరం పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రావణ మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి షష్ఠి కళ్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు ముందుగా సంకల్పంతో సేవించి షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో నెలవైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో మాస కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీవారి అన్నప్రసాద వితరణలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైనవని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం అన్నప్రసాదాల తయారీకి కూరగాయలు విరాళంగా అందిస్తున్న దాతలతో ఆయన సమావేశం నిర్వహించారు. టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో సవివరంగా చర్చించారు. ఈ సందర్భంగా కూరగాయల దాతలకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కూరగాయల దాతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భవిష్యత్తులో కూరగాయల విరాళాల కోసం ప్రత్యేక పాలసీ, ఆన్లైన్ సమన్వయ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని, రాబోయే 2 బ్రహ్మోత్సవాలలోనూ కూరగాయల దాతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో అన్నదానం డిప్యూటీ ఈవో గారి, ఓఎస్డి గారి యొక్క ఇనిషియేటివ్స్ తోటి వెజిటబుల్ డోనర్స్ అందరి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరుమలలో రోజువారీగా మనం దాదాపు లాస్ట్ 4-5 నెలల్లో 4 లక్షల పోర్షన్ల దాకా రోజు మనం అన్నదానం చేయటం జరుగుతుంది. దీంట్లో దాదాపు 13 to 14 టన్స్ దాకా రైస్ ఉంటుంది. అలానే 8 టన్నులకు పైననే వెజిటబుల్స్ కూడా వాడుతూ ఉండటం జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలుసు, ఈ 8 టన్నుల కూడా మనకి డొనేషన్లోనే వస్తూ ఉంటాయి. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలో ఎక్కడ వస్తుందని మనమైతే చూడలేదు, వినలేదు. రోజువారీగా 8 టన్నుల 44 వరకు మనకి అన్నదానంలో వాడుతూ ఉంటాం. అలానే టెంపుల్లో ప్రసాదాల్లో వాడుతూ ఉంటాం. దాదాపు లాస్ట్ 25-30 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, అలానే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లార్జ్ స్కేల్లో డోనర్స్ డొనేట్ చేయటం జరుగుతూ ఉంది. దీనికి చాలా పెద్ద కార్యక్రమం అన్నదానం నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఎన్ని వెజిటబుల్స్ రావాలి, ఎంత వెజిటబుల్స్ కావాలి, ఏ టైంలో ఎంత కన్సంప్షన్ ఉంటుంది, వాటన్నిటి కూడా ఒక ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ ప్రకారం రిసీవ్ చేయటం జరుగుతుంది. దీంట్లో ఇంకో మంచి ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా మనకి రిజెక్షన్ చాలా తక్కువగా ఉంటాయి. డ్యామేజెస్ కూడా చాలా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసాం. ప్యాకింగ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ,
అక్కడ పర్చేజ్ కానీ లేకపోతే కొంతమంది ఓన్గా వెజిటబుల్ షాప్స్ ఉండే వాళ్ళు కూడా ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ కూడా ఎప్పుడు కూడా సప్లై చేయటం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనకి దాదాపు రెగ్యులర్గా 30 మంది డోనర్స్ ఉన్నారు అక్రాస్ ఆల్ ద ప్లేసెస్ ఈ 3-4 స్టేట్లలో. అలానే మనకి 33 రకాల వెజిటబుల్స్ మనకి రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. ఈ 33 రకాల వెజిటబుల్స్ని కూడా మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని అలానే మనకి హాలిడేస్లో కానీ మనకి రెగ్యులర్ డేస్లో ఎలా ఉంటాయి వాటన్నిటికి కూడా మనం ప్లానింగ్ చేసుకొని వాటిని ఉపయోగించుకోవటం జరుగుతుంది. దీనివల్ల ఈరోజు వాళ్ళందరితో కూడా ఒక మొత్తం మంచి మీటింగ్ చేయటం జరిగింది. అలానే వాళ్ళ వైపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్లో కానీ లాజిస్టిక్స్ రిలేటెడ్లో కానీ వాళ్ళకున్న కొన్ని వాటిని కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డొనేట్ చేస్తున్న కొన్ని సమస్యలు ఉంటే వాటిని కూడా మనం రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. అలానే మన వైపు డొనేషన్ స్వీకరించేటప్పుడు కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి వాటన్ని కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా పెట్టడం జరిగింది. దానివల్ల మంచి సలహాలు కూడా రావడం జరిగింది. రాబోయే కాలంలో ఈ రకమైన డొనేషన్కి ఒక పాలసీ కూడా రూపొందించుకోవాలని కానీ మనందరం అనుకోవటం జరిగింది. దీనివలన కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా రియల్ టైంలో ఎక్కడి నుంచి ఏ వెజిటబుల్స్ కూడా రావాల్సి వస్తాయో కూడా మన రియల్ టైంలో కూడా రిక్వెస్ట్ త్రూ ఆన్లైన్లో చేయటం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆన్లైన్లోనే రెస్పాండ్ కావటం కూడా రాబోయే కాలంలో జరుగుతుంది. టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకొని స్మూతన్ చేసుకుంటే కమ్యూనికేషన్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే ఇటువంటి డోనర్స్ను మరింతగా ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే 2 బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సహాయ సహకారం చేస్తామని చెప్పి ముందుకు రావటం జరిగింది. సో ఇది అన్నదానంలో వెజిటబుల్స్ అనేది ప్రధానమైనది కాబట్టి వెజిటబుల్స్ డోనర్స్ని కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఇయర్లీ ఒకసారి సత్కరించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదాలు ఇచ్చి సత్కరించి వాళ్ళకి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలానే మనందరం కూడా డిపార్ట్మెంట్లు కూడా చాలా మరింతగా లోతైన డిస్కషన్ చేయటం జరిగింది. ఇంత డొనేషన్లో ఇస్తున్నప్పుడు ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా చేయాలి. ఎంత డొనేషన్ ఇయర్లీ ఎంత చేయాలి, ఇయర్లీ ఎంత పెరిగింది అనేది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్. 3 years బ్యాక్ ఓన్లీ పర్ డే 5.34 ఉండేది కన్జంప్షన్ ఆఫ్ వెజిటబుల్స్, ఈరోజు 8.44 పెరిగింది. పిలిగ్రిమ్స్ పెరగడంతో అన్నదానం యొక్క స్కేల్ కూడా పెరిగింది. అన్నదానం యొక్క స్కేల్ పెరగడంతో వెజిటబుల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. అయితే వెజిటబుల్స్ ఏంటంటే పెరిషబుల్ ఇన్ నేచర్ కాబట్టి వాటిని మరింతగా కూడా మనం జాగ్రత్తగా వాడుకుంటూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటూ ఎక్కడైతే ఎక్కువ నిల్వ ఉంచవచ్చో వాటిని నిల్వ చేసుకొని ఎక్కడైతే పెరిషబుల్ ఉంటాయో ఫాస్ట్గా వాటిని మరింతగా ఫాస్ట్గా యూటిలైజ్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేయటం జరిగింది. అన్నదానం వాళ్ళు చాలా సమర్థవంతంగా ఈ లాస్ట్ సమ్మర్లో ఇప్పటికి కూడా ఉధృతంగా ఉంది. కొండపైన అన్నీ కూడా అన్నదానం ఎక్కడా కూడా లోటు లేకుండా దాదాపు సాటర్డే సండే అయితే దాదాపు 4.5 lakh పోర్షన్లు మనం డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అలానే 19 hours మనం కుక్ చేయటం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా 19 hours కిచెన్ ఫంక్షన్ చేసేదైతే ఎక్కడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ రకమైన హోలీ యాక్టివిటీలో భాగస్వామైనందు వాళ్ళంతా మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగా ముందుకు వచ్చారంటే అంతా కూడా స్వామివారి దయ కటాక్షం. అందరూ కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే బ్రహ్మోత్సవాలను మరింత కూడా సమర్థవంతంగా చేస్తూ అందరినీ కూడా కలుపుకొని ఒక టీం లాగా ఏర్పడి విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా నమో వెంకటేశ్వర. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీటీడీ ఆల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం తిరువలిక్కేనికి చెందిన మాడభూషి అనంతాల్వాన్, ఎంబర్ తిరునామ మహిమ, చెన్నైకు చెందిన డాక్టర్ పి ధనుంజయన్, ఎంబర్ తనియన్ అండ్ హిస్ డివోషన్ ఇన్ పెరియ తిరుమొళి, వరంగల్కు చెందిన సముద్రాల శటకోపాచార్య, ఎంబర్ అండ్ శ్రీ రామానుజ, తిరుపతికి చెందిన ప్రొఫెసర్ శ్రీ రంగనాథ స్వామి, శ్రీశైల పూర్ణ అండ్ ఎంబర్ అనే అంశాలపై ప్రసంగించారు. ఇప్పుడు ప్రస్తుతం మనము తిరుమలకి సమీపంలో ఉన్నందువల్ల ఎంబార్ యొక్క గోవింద భట్టుల యొక్క ప్రతి దినము ఎలా ప్రారంభిస్తుంది అంటే ఒక ఆళ్వార్ పాసురంతో ప్రారంభిస్తుంది. పొద్దున్నే లేయగానే వழி நின்று நின்னை தொழுவார் வழுவா மொழி நின்ன மூர்த்தியரே ஆவர் பழுதுண்ணும் வாராத வண்ணமே விண்கொடுக்கும்
మన్నళందసీరాన్ తిరువేంగడం అని తాను ఇక్కడే ఉండి శుశ్రూష చేస్తూ శ్రీమన్ వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉండి అన్ని కైంకర్యాలు చేసినందువల్ల ఆయనకి ఇక్కడ అభిరుచి ఎక్కువ అన్నమాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం నైవేద్య విరామ సమయంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. నగరంలోని గుర్రంవారి వీధిలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీ గోదా సమేత రంగమన్నార్ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా భక్తులు ఆండాలమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై రంగమన్నార్ ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి తిరుచిపై ఆశీనులను చేశారు. స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై శ్రీ ఆండాల్ తల్లిని శోభాయమానంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం, ప్రాకారోత్సవ సేవలు ఘనంగా జరిగాయి. అనంతరం రాయసంపై శ్రీ రంగమన్నార్ను, పక్కనే తిరుచిపై ఆండాల్ అమ్మవారిని ప్రత్యేక మండపంలో ఆసీనులను చేసి ఆస్థానం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని గోదా రంగమన్నార్ల కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉత్కర్ష మహోత్సవం 2026 ఘనంగా జరగనుంది. ఈ నెల 19, 20 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవ విశేషాలపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని 3 సుప్రసిద్ధ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ మేధోమథనం, పరస్పర చర్చ, సంస్కృత భవిష్యత్ ప్రణాళికలు, ఆధునిక భారతదేశంలో సంస్కృత విజ్ఞానం, ఇతర విషయాల చింతన కోసం ఉత్కర్ష మహోత్సవం 2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఉత్కర్ష మహోత్సవ కార్యక్రమంలో 75 పుస్తకాలు, సంస్కృతం యాప్లు ఆవిష్కరించనున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఉత్కర్ష మహోత్సవం ఏం చెబుతారు అంటే, మేమంతా కలిసి చెప్పింది ఏమిటి, ఇంతవరకు సంస్కృతం ఎంత పురోగతి పొందింది, ఈ పైన మన యూనివర్సిటీ రోడ్ మ్యాప్ ఏమిటి, ఈ విషయం మీద ఢిల్లీలో జరిగింది ఫస్ట్ ఉత్కర్ష మహోత్సవం. దాని తర్వాత మనకు వచ్చింది. ఆ టైంలో వారు చెప్పినట్టుగా పుస్తకాలు ప్రింట్ చేయడం, యాప్స్ని విడుదల చేయడం, ఇవి మా ఉపలబ్ధి. ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఆయన చెప్పినట్టుగా కేవలం అరణ్యంలో ఉండే చదువులకి ఆధునికంగా కూడా గుర్తింపు రావాలి. లెర్న్ సంస్కృత్, బీ మోడర్న్, ఇదే థీమ్లో మేము ప్రయత్నాలు చేసాం. అందుకే 14 శాస్త్రాలు అంటే 4 స్కూల్స్, వేదాంగ స్కూల్, అలాగే దర్శన ఫిలాసఫీ స్కూల్, తర్వాత సంస్కృత్ అండ్ లిటరేచర్ అండ్ సంస్కృతి కల్చర్,
అదో డిపార్ట్మెంట్గా, ఆ తర్వాత పెడగోజీ వింగ్ అని ఒకటి. ఈ రకంగా మేమంతా కూడా మీకు ఎక్కడా యూనిక్ ఇది. ఈ సమావేశంలో ఉత్కర్ష మహోత్సవ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గణపతి భట్, అడిషనల్ కోఆర్డినేటర్స్ డాక్టర్ నాగరాజ భట్, డాక్టర్ భారత భూషణ్ రథ్, డీన్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గద్దలకుంటలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి నిత్య షోడశోపచారాధనను నిర్వహించి తులసి మాలలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత ఆలయ ముఖమండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలతో అలంకరించారు. అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి వ్రత కథలను వివరిస్తూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః, శేషాయ నమః, రత్నగిరివాసాయ నమః, శేషాయ నమః, రత్నగిరివాసాయ నమః, నమః 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 నమః, పునః 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 పునః. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గవరపాలెంలో కొలువైన గోపాలకృష్ణ దేవాలయంలో గౌరీ వ్రతాలను విశేషంగా నిర్వహించారు. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ గౌరీదేవిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో సర్వశోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం సువాసినులు అర్చకుల సూచనలతో మంగళగౌరి వ్రతాన్ని మంగళకరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలో గొల్లగూడ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవం కనుల పండుగ జరిగింది. మహిళలు కొత్త పాత్రలు నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకుల మాలలతో అలంకరించి తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. చల్లని తల్లి ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. రామబంటు శ్రీ ఆంజనేయునికి అర్చకులు శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రాతకాల ఉపచారాధనను జరిపారు. తరువాత ఆకు పూజలు చేసి భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని అతి ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలు మంగళప్రదాయకంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి పరిమళాలను పంచింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలతో అర్చకులు సంకల్పపూర్వకంగా అర్చనాది కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కని రథంపై ప్రత్యేకంగా కొలువుదీర్చి హారతులందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ లక్ష్మీ నృసింహ నామస్మరణలు, కోలాటాలు, భజనలు, భక్తి సంకీర్తనల నడుమ స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ సౌభాగ్య లక్ష్మీదేవి ఆలయంలో మంగళగౌరి వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. శ్రావణ మాసం మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాచరణ జరుపుకున్న, వ్రతంలో పాల్గొన్న సౌభాగ్యకరమని ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి ధాన్యలక్ష్మి అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం సౌభాగ్యలక్ష్మి ఉత్సవమూర్తిని వేదికపై వేంచేపు చేసి భక్తులతో సంకల్ప పూజలు చేయించారు. అనంతరం అర్చకుల సూచనలతో మహిళలు మంగళగౌరి వ్రతాలను ఆచరించి ప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. చోళరాజుల పాలనా కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి చెందిన అనంత పద్మనాభుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి చెంత అర్చకులు తొలుత గణపతి పూజ, దీపారాధన జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో ఆంజనేయ సూతునికి అభిషేకం చేశారు. అనంతరం పుష్పమాలలతో రామబంటును అలంకరించి హనుమాన్ చాలీసా పారాయణం జరిపి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,539 మంది భక్తులు తలనీలాల మొక్కుడు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 6,12,00,000 రూపాయలు. 4,16,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,88,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.